ఏంటమ్మా ఇంత పొద్దున్నే నిద్రలేపో? ఒక 5 minutes ఉండు ప్లీజ్. అస్సలు కుదరదు. ఇది కార్తీక మాసం. లేచి వెళ్లి ముందు స్నానం చేయి. త్వరగా గుడికి వెళ్ళాలి. అసలు ఏంటమ్మా బాబు నువ్వు? ఈ కార్తీక మాసం వస్తే చాలు హడావిడి చేస్తావు. అసలు ఏంటి కార్తీక మాసం ప్రత్యేకత? చెప్తా వినరా. దీపావళి అమావాస్య తర్వాత నుండి మొదలయ్యే కార్తీకాన్ని శివకేశవులకు, కార్తికేయుడికి ఇష్టమైన మాసంగా చెప్తాము. ఈ నెలలో చేసే స్నానాలు, దీపహారతులకు, పూజలకు చాలా ప్రత్యేకత ఉంది. దీని వెనక కొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. కథలా? ఏంటి అవి? ఈ మాసమంతా ఒక పండగలా జరుపుకుంటారు. విష్ణువు, శివుడు ఇద్దరూ కలిసి ఉన్న ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాము. ఓహో, మరి నువ్వు రోజు తులసీదేవికి కూడా దీపం పెడతావు కదమ్మా, ఎందుకలా? సాగర మదనం జరిగే సమయంలో లక్ష్మీదేవి పుడుతుంది. అలానే లక్ష్మీదేవికి చెల్లెలుగా తులసి కూడా పుడుతుంది. అప్పుడు తులసీదేవికి విష్ణువుని వివాహం చేసుకోవాలని కోరిక పుడుతుంది. కానీ లక్ష్మీదేవికి అది నచ్చదు. తులసీదేవిని వృక్షంగా మారిపోమ్మని లక్ష్మీదేవి శపిస్తుంది. శ్రీహరికి చేరువలో ఉండాలని తులసీదేవికి ఆరాటం. విష్ణువు అర్థం చేసుకుంటాడు. విష్ణువు శాలిగ్రామ రూపంలో ఉన్నప్పుడు తులసి వద్ద ఉంటానని వరాన్ని ప్రసాదిస్తాడు. అందుకే కార్తీక శుక్ల ద్వాదశి రోజున ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ తులసి మొక్కను అలంకరించి పూజిస్తాము. అలానే ఈ మాసంలో కృష్ణుణ్ణి దామోదరుడు అనే పేరుతో పూజిస్తారు. దామోదరుడా? ఆ పేరు కృష్ణుడికి ఎలా వచ్చింది? ఒకసారి కృష్ణుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఎన్నకుండని పగలగొడతాడు. అది చూసిన యశోదామాత కోపంతో కృష్ణుణ్ణి మందలించి రోలికి తాడుతో కట్టేద్దామని అనుకుంటారు. కృష్ణుణ్ణి కట్టేయాలనుకుంటుంది కానీ ఆ తాడు మాత్రం ఎంత పొడవుగా తీసినా కృష్ణుణ్ణి కట్టలేకపోతుంది. ఎందుకమ్మా అలాగా? అదే కృష్ణుని లీల. ఎంత తాడు తీసినా కూడా ఒక 2 అంగుళాల తాడు తగ్గి వస్తుంది. ఇది చూసిన యశోదమ్మ ఆశ్చర్యపోతుంది. చాలాసేపు అలా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇక అమ్మని ఆట పట్టించడం చాలు అనుకొని శ్రీకృష్ణుడు తాడు 2 కోసాలు పట్టుకొని తన అమ్మ చేతికి అందిస్తాడు. అప్పుడు తాడు సరిగ్గా సరిపోతుంది. దామోదరుడి పేరు ఎందుకు వచ్చిందని అడిగితే అది చెప్పకుండా ఇక అది చెప్తావేంటే? కొట్టేస్తారా నిన్ను? చెప్పేది విను. సంస్కృతంలో తాడుని దాము అని పిలుస్తాము. కడుపు భాగాన్ని ఉదరమని అంటాము. తాడు చేత తన కడుపు భాగం వద్ద కట్టించుకోవడానికి సిద్ధపడ్డాడు కాబట్టి శ్రీకృష్ణుణ్ణి దామోదరుడు అని పిలుస్తాము. వావ్, బాగా చెప్పావు గానీ ఇందులో లేలేముంది? కృష్ణుడు అంటే పరమాత్ముడు. ఎందరో మునులు, ఋషులు, లక్ష్మీదేవికి సైతం సాధ్యపడని పని యశోదమ్మ చేసింది. ఒక సాధారణ మిన్న స్త్రీ ఒక తల్లి స్థానంలో ఉండి ఆ పరమాత్ముణ్ణి బంధించింది. అది కూడా ఆయన అంగీకారంతో. యశోదమ్మ ఏమో తాను కృష్ణుణ్ణి బంధించాను అని అనుకుంటుంది. ఇక్కడ కృష్ణుడు 2 విషయాలను చెప్పాడు. ఏంటమ్మా అవి? ప్రయత్నం, అనుగ్రహం. ఏ పనిలో అయినా ముందు నీ వంతు ప్రయత్నం చెయ్యాలి. ఎలాగైతే యశోదమ్మ చేసిందో అలా. ఆ తరువాత అనుగ్రహం. మానవ ప్రయత్నం ఉంటే దైవ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా ఆ కార్యం సఫలం అవుతుంది. ఈ 2 మాటలు కృష్ణుడు ఆ 2 అంగుళాల తాడుతో బోధించాడు. ఈ ఘట్టం విష్ణు భక్తురాలైన యశోదమ్మకి శ్రీకృష్ణుడు కట్టడి అయిన విధానాన్ని గుర్తు చేస్తుంది కాబట్టి కృష్ణుడికి కార్తీక మాసం ప్రీతికరం అయింది. అందుకే ఈ మాసంలో కృష్ణుడికి దగ్గర అవ్వడం కోసం భక్తులు దామోదర పూజ చేస్తారు. ఓహో అలాగా? ఇంకేం స్టోరీస్ లేవా? త్రిపురాంతకుడు అనే అసురుణ్ణి శివుడు చంపింది కూడా ఈ మాసంలోనే. అదే చాలా పెద్ద కథ. అది ఇంకో వీడియోలో చూద్దాం. ఓ, మరి కార్తీక మాసంలో ఇంకా ఏమేం చేస్తారు? ఈ మాసంలో సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమం తర్వాత తులసి కోట వద్ద దీపాలను వెలిగిస్తూ పరమేశ్వరుణ్ణి పూజిస్తారు. విష్ణు సహస్రనామాలు కూడా పఠిస్తారు. కార్తీక సోమవారాల్లో శివునికి అర్చనలు, అభిషేకాలు చేస్తారు. ద్వాదశి నాడు విష్ణు స్వరూపాన్ని భావించి ఉసిరికి తులసి మొక్కకు కళ్యాణం చేస్తారు. దీన్ని మనం చిలుక ద్వాదశి, క్షీరాది ద్వాదశి అని పిలుస్తాము. ఇకపోతే కార్తీక పౌర్ణమి నాడు శివునికి ఉపవాసం ఉండి 365 ఒత్తులు వెలిగిస్తే శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ కార్తీక మాసంలో పిక్నిక్ వెళ్తారు కదా? పిక్నిక్ ఏంటి? అదే అమ్మా, అందరూ కలిసి భోజనాలు చేస్తారు. దాన్ని ఏదో అంటారే. వనభోజనాలు రా. అదే అసలు ఏంటమ్మా అది? పాపాల నుండి విముక్తి పొందే మార్గాలలో వనభోజనం శ్రేష్టమైంది అని స్కంద పురాణంలో పేర్కొన్నారు. అనేక చెట్లు ఉన్న వనంలో దైవిక చర్చలతో చేసే ఈ భోజనాన్ని వనభోజనం అని అంటాము. బంధుమిత్రులు అందరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఈ వనభోజనం చేస్తారు. మొత్తం మీద పెద్దల కబుర్లు, పిల్లల కోలాహలంతో
పండుగ వాతావరణం నెలకొంటుంది. అసలు ఈ వనభోజనాలు ఎలా వచ్చాయి? కార్తీక పురాణం ప్రకారం మొట్టమొదట నైమిష అరణ్యంలో మునులందరూ వనభోజనాలు చేశారు. అప్పటి నుండి వేడుక కొనసాగుతుంది. ఓహో. అంతేకాదు భాగవతంలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణ బలరాములు తన మిత్రులతో కలిసి ఈ వనభోజనాన్ని చేశారు. సరే గాని పర్టికులర్ గా ఉసిరి చెట్టు కింద ఎందుకు చేస్తారమ్మా? ఇందాక చెప్పినట్టు ఉసిరి చెట్టు విష్ణు స్వరూపం. ముందుగా ఈ చెట్టుని పూజించి ఆ తర్వాత వనభోజనాలు చేస్తే పాపాలు నశిస్తాయని నమ్మకం. ఉసిరి చెట్టు మూలంలో శ్రీహరి, కాండంలో రుద్రుడు, ఊర్ధ్వంలో బ్రహ్మ, కొమ్మలలో సూర్యుడు, రెమ్మలలో దేవతలు కొలువై ఉంటారు. లక్ష్మీదేవి, భూదేవి, విష్ణుమూర్తి కలిసిన రూపం ఉసిరి. దీన్ని పూజిస్తే అందరి దేవతలను పూజించినట్టే. అలానే ఉసిరి చెట్టు నీడలో వనభోజనాలు చేయడం ద్వారా ఉసిరి చెట్టు ఔషధ గుణాల కారణంగా అనేక వ్యాధులు తగ్గుతాయి. ఈ చెట్టు నుండి వచ్చే గాలి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అదే విధంగా వేప, రావి, మడ్డి మొదలైనవే దేవతా వృక్షాలు. ఈ ప్రకృతితో మన బంధాన్ని పెంపొందించేదే వనభోజనం. మరి కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకూడదని అంటారు కదమ్మా, అదేనికి? ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఈ మాసం ఎంత పవిత్రమైనది అనేది తెలుస్తుంది. అందుకే ఈ మాసంలో నాన్ వెజ్ తినకుండా ఉంటారు. అలాగే అక్టోబర్, నవంబర్ నెలలలో వర్షాకాలం నుండి శీతాకాలానికి మారడంతో మన డైజెస్టివ్ సిస్టమ్ మందగిస్తుంది. అలాంటప్పుడు ఈ చేంజ్ ని మన బాడీ అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఒక నెల రోజులు బాడీని నష్టపెట్టకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యే వెజిటేబుల్స్ తినడం మంచిది. ఓహో. అవునరా, ఇతర మాసాలతో పోలిస్తే కార్తీకంలో రాత్రుల వ్యవధి ఎక్కువ. అతిగా తింటే అజీర్ణంతో పాటు ఇతర సమస్యలు కూడా ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతోనే ఉపవాస దీక్షను ఆచరణలోకి తీసుకువచ్చారు. అయితే గర్భిణీలు, విద్యార్థులు, ఇతర అనారోగ్యంతో ఉన్నవారు ఉపవాసం చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి కుదిరితే రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమం తర్వాత దీపాన్ని వెలిగించుకొని తినొచ్చు. ఏంటి, రోజంతానా? కుదిరితేనే, లేకపోతే కనీసం ప్రతి కార్తీక సోమవారం రోజైనా ఉపవాస దీక్షను చేపట్టవచ్చు. ఓహో. ఇంకా అలాగే ఈ సమయంలో తెల్లవారుజామున దీపాలు వెలిగించాలని చెప్తారు. చలి పెరిగే సమయం కూడా ఇదే కాబట్టి ప్రతి ఒక్కరిలో చురుకుదనం తగ్గుతుంది. అలాంటప్పుడు ముడుచుకొని పడుకోవడం వలన అనేక సమస్యలు వస్తాయి. అందుకే తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం ఆచరించి దీపాలు వెలిగించడం ద్వారా శరీరం ఉత్తేజం అవుతుంది. మానసిక ఆరోగ్యం కూడా సొంతమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎప్పటికైనా అర్థమైందా నిన్నెందుకు లేపానో? అర్థమైంది, కానీ చన్నీటితో స్నానం ఎందుకు చేయాలి? ఈ మధ్య కాలంలో కోల్డ్ షవర్స్ ని బాగా రికమెండ్ చేస్తున్నారు. చన్నీటి స్నానం వలన బాడీకి ఇంకా మైండ్ కి ప్రశాంతత లభిస్తుంది. ఆస్తమా, జలుబు వంటి రోగ సమస్యలు ఉన్నవారు చన్నీటి స్నానం చేయక్కర్లేదు. నీకేంటి, బాగానే ఉన్నావుగా, వెళ్ళి స్నానం చేయరా? వెళ్తానులేమ్మా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు గనక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా కార్తీక మాసం ఆచారాలు ఫాలో అవుతున్నారా? అయితే కింద కామెంట్ లో పెట్టి మాకు తెలపండి.